నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతినే. ముందుగా మనం చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో మందులో మనం ఉండడం జరిగింది. అందులో భాగంగా తక్కువ కాస్ట్లో లో కాస్ట్లో కనుక మనకు బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు నల్లి నివారణతో పాటు కాయ ముఖ్యం. మనకు కాయ అనే చేతికి అందాలి. అటువంటి సమస్యల మీద మనకు సమర్థవంతంగా ఎదుర్కొని మనకు నాణ్యమైన కాయ కావాలి. బ్లాక్ రంగులోకి మారకుండా కాయ అనేది నీటికి రావాలి. అదేవిధంగా చిగురులో ఉన్న చేనుకు కూడా ఈ మందు అనేది బెస్ట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఒక స్టెప్ వచ్చిన చేను కానీ ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న చేనులకు కానీ ఇటువంటి మందు అనేది మంచి బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏ మందులు ఎట్లా పనిచేస్తాయి, ఎంత మోతాదులో పనిచేస్తాయి, ఏ విధంగా వాడుకోవాలని దాని గురించి ఈరోజు కంటెంట్ అండి. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల తోటి రైతులకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ముందుగా కంటెంట్లో కనుక చూసుకున్నట్టయితే ఒక 2 టెక్నికలు మనం తేవడం జరిగింది, చూపిస్తా చూడండి. ఈ ప్రమోట్ అనేది మన షణ్ముఖ కంపెనీ వాళ్ళదండి. ఇందులో పిప్రోనిల్ అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ అనేది 40% ఇమిడాక్లోపిడ్ 40%, అదేవిధంగా పిప్రోనిల్ 40% అనేది మనకు లభ్యం కావడం జరుగుతుంది. ఇది క్లోరో 50 అండి. ఇసి రూపంలో మనకు మార్కెట్లో దొరుకుద్ది. క్లోరోపైరపాస్ మనని రైతు భాషలో పిలవడం జరుగుద్ది. ఇదొక ఎకరానికి ఒక 1/2 లీటరు. అదేవిధంగా ఇదొక 40 గ్రాములే. మొన్న నేను 100 గ్రామ్స్ చెప్పాను, ఇప్పుడు అవసరం లేదండి. అది నేను ఎప్పుడైతే మంచి వైల మీద ఉన్న చేనులకు నేను 40% 40 80 గ్రామ్స్ స్ప్రే చేయమని చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు 1/2 లీటరు క్లోరోపైరపాస్ తీసుకోండి. అదేవిధంగా ఇది షణ్ముఖ వాళ్ళది ప్రమోట్ అనే మందు ఈ 40 గ్రామ్స్ తీసుకున్నట్టయితే ఇది ఒక 450-500 ఇది పడుద్ది. ఇది ఒక 350 రూపాయలు 400 లోపే ఇది రావడం జరుగుతుంది. కాబట్టి ఎట్టు కొట్టుకున్న మనకి 800 రూపాయలలో మంచి బెస్ట్ కాంబినేషన్. నల్లి నివారణతో పాటు కింది ముడత, పై ముడత, సన్న పురుగులు ఏవైతే ఉన్నాయో పురుగు కూడా సమర్థవంతంగా ఎదుర్కొని దోమ పోద్ది మనకు, ప్లస్ పురుగు పోతుంది, ముడత పోద్ది, కింది ముడత, పై ముడత, నల్లి నివారణ కూడా మంచిగా చక్కగా ఉండే అవకాశం నివారించబడుతుంది. అదేవిధంగా ఏవైతే కాయలు కానీ, పూతలు కానీ, తొడిమలు కానీ ఏదైనా నల్లబడే ఛాన్స్ ఏదైతే ఉందో అవి కూడా పూర్తిగా మంచిగా నీట్గా కావడం జరుగుద్ది. రాలకుండా ఉండడం, అదేవిధంగా కాయ తొడిమల కాడ అనేది నల్లబడదు. ఎందుకంటే చేను ఎప్పుడైతే మనం స్ప్రేయింగ్లో ఆఫ్ చేస్తామో అది ఆకు దశ అయిపోయిందంటే కాయల మీద ఎఫెక్ట్ చూపెట్టడం జరుగుద్ది. కాయలని కొరికి పీల్చడం జరుగుద్ది రసం అనేది. అట్లా పీల్చడం వల్ల ఏమైతే కాయ కూడా దాని క్వాలిటీ అనేది కోల్పోవడం, మార్కెట్లో రేటు పడకపోవడం, మనకు తాలు పర్సెంటేజ్ ఎక్కువ రావడం, వెయిట్ లాస్ రావడం కాయ అనేది ఇట్లా జరగడం జరుగుద్ది. ఇవన్నీ సమస్యల నుంచి రైతు కనుక ఒక వేలో కనుక మనం ఈ స్ప్రే చేసినట్టయితే ఇటువంటి నేను చెప్పిన ముందు సమస్యలు ఏమైనా ఏవి రాకుంటుండి మంచి సమర్థవంతంగా దిగుబడి మనం చేను నుంచి మనం తీసుకునే అవకాశం ఉంటుంది. దీని మీద ఏమైనా సందేహాలున్నా, మీకు ఎటువంటి ఏమన్నా అపోహలు ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుద్ది. మీకు ఏమైనా ఇదే కాదు వేరే ప్రాబ్లం ఏది ఉన్నా కానీ నాకు చెప్పండి. కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టు మీకు పూర్తి సమాచారం నేను చెప్పడం జరుగుద్ది. ఇది మన వీడియో అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.